ఆడియన్స్ లో టబుకున్న క్రేజ్ వేరు. వర్సటైల్ యాక్టింగ్ తో ఛాలెంజింగ్ రోల్స్ తో మెప్పిస్తూ కెరీర్ కంటిన్యూ చేస్తోంది. ఏజ్ 50 దాటిన తిరుగులేని గ్లామర్ తో ఇంకా ఆడియన్స్ ని ఫిదా చేస్తోంది. ఇంత క్రేజ్ ఉన్న టబు పూరి సేతుపతి ప్రాజెక్ట్ లో చేస్తున్న రోల్ కి సంబంధించి వైరల్ అవుతున్న న్యూస్ సినిమాపై క్యూరియాసిటీ పెంచేస్తోంది. 2020లో వచ్చిన అలా వైకుంఠపురం సినిమాతో తెలుగు ఆడియన్స్ ముందుకు వచ్చింది టబు. ఎక్కువగా బాలీవుడ్ సినిమాలు చేస్తూ ఫుల్ బిజీగా ఉండే ఈ ఎవర్ గ్రీన్ యాక్ట్రెస్ పూరి సేతుపతి సినిమా కోసం మరోసారి తెలుగు స్క్రీన్ పై కనిపించేందుకు రెడీ అవుతోంది. దాదాపు 5 ఏళ్ల తర్వాత టబు నుంచి వస్తోన్న తెలుగు సినిమా కూడా ఇదే. డైరెక్టర్ పూరి జగన్నాథ్ ఎప్పుడూ లేని విధంగా క్రేజీ స్టార్ కాస్ట్ ని ఇన్వాల్వ్ చేయడంతో పూరి సేతుపతి ప్రాజెక్ట్ సంథింగ్ స్పెషల్ అని అంచనాకి వచ్చేశారు ఆడియన్స్. లేటెస్ట్ గా ఈ సినిమాలోని టబు క్యారెక్టరైజేషన్ కి సంబంధించిన న్యూస్ వైరల్ అవుతోంది. ఎటువంటి రోల్ నైనా తన ఈజ్ పర్ఫార్మెన్స్ తో నెక్స్ట్ లెవెల్ కి తీసుకెళ్లే ఈ వర్సటైల్ యాక్ట్రెస్ పూరి సేతుపతి సినిమాలో మాత్రం విలన్ గా నటిస్తోందట. హీరో విజయ్ సేతుపతికి ఆపోజిట్ గా ప్రతినాయకగా కనిపించబోయే టబు రోల్ ని ఎంతో స్పెషల్ గా డిజైన్ చేశారట డైరెక్టర్ పూరి జగన్నాథ్. పర్ఫార్మెన్స్ కి స్కోప్ ఉంటే క్యారెక్టర్ విషయంలో వెనక్కి తగ్గని టబు ఆల్రెడీ అంధాధున్ సినిమాలో నెగటివ్ షేడ్స్ ఉన్న రోల్ చేసి ఆడియన్స్ ని మెప్పించారు. దీంతో పూరి సేతుపతి సినిమాలో విలనీగా టబు క్యారెక్టరైజేషన్ పై ఫుల్ ఎగ్జైట్ అవుతున్నారు ఆడియన్స్. పూరి కనెక్ట్స్ బ్యానర్ పై పాన్ ఇండియా సినిమాగా పూరి సేతుపతి ప్రాజెక్ట్ తెరకెక్కుతోంది. రీసెంట్ గా పూజా సెరమనీ కంప్లీట్ చేసుకుని ఫస్ట్ స్కెడ్యూల్ కూడా స్టార్ట్ చేసింది యూనిట్. హైదరాబాద్, చెన్నైలోని లొకేషన్స్ లోనే ఈ సినిమా ఎక్కువ భాగం తెరకెక్కబోతున్నట్లు తెలుస్తోంది. ఇందుకు సంబంధించి లొకేషన్స్ ని ఇప్పటికే ఫైనల్ కూడా చేసేశారు డైరెక్టర్ పూరి జగన్నాథ్. మరి వరుస ఫెయిల్యూర్స్ తో ఉన్న పూరి ఈ సినిమాతో సాలిడ్ కంబ్యాక్ ఇస్తారో లేదో వెయిట్ అండ్ సీ.